నగరంలో వ్యాపార సముదాయాలు, అపార్ట్మెంట్ల నుంచి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే పార్కులను శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని అభివృద్ది పనులు, ఇంటింటి చెత్త సేకరణ, పన్నుల వసూళ్లు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, వినతుల పరిష్కారం తదితర అంశాలపై అధికారులతో సోమవారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇంటింటి చెత్త సేకరణ లాగానే అన్ని హోటల్స్, వ్యాపార సముదాయాల వద్ద వేర్వేరుగా చెత్త సేకరణ చేయాలని అన్నారు. వేరు చేసిన చెత్తను అందరూ నగరపాలక సంస్థ సిబ్బందికి అందించేలా చూడాలని అన్నారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్న పార్కులను శుభ్రంగా ఉంచాలని కోరారు. పార్కులు, స్కూళ్లలోని మరుగుదొడ్లు లేవని ఫిర్యాదులు వస్తున్నాయని, అంచనాలు సిద్దం చేస్తే మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మొదటి దశలో రోడ్లలోని గుంతలు పూడ్చడం జరిగిందని, ఇప్పుడు గుర్తించినవి కూడా త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులతోని ఆదేశించారు. వీటన్నిటినీ యాప్లో అప్లోడ్ చేయాలని అన్నారు. పనులను సకాలంలో వసూలు చేయాలని కోరారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతులు సకాలంలో పరిష్కరించాలని అన్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణ, నాణ్యమైన భోజనం అందించేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. అన్ని సక్రమంగా ఉన్నవి పరిశీలించి టీడీఆర్ బాండ్ల తయారీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు అందరూ సమన్వయం చేసుకుని అభివృద్ది పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలోని అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, మేనేజర్ హసీన్, డీఈలు, సూపరింటెండెంట్లు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.